నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ಎಲ್ಲರಿಗೂ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆదివారపు శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఆరోహణము తరువాతి ఆదివారపు లేఖన భాగములను చదువుగా విని ఉన్నాము. ధ్యాన వచనముగా యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయ్యండి. ఈ రీతిగా మీ నామమును స్తుతించుటలో దేవా నన్ను ఒక సాధనముగా వాడుకుంటున్నందుకు మీకు వందనములు. నా నోటి మాటలు మా అందరి హృదయానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకుని మీరు మహిమ పొంది దేవా బిడ్డలను దీవింపచేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంఘటనను విని మనం వర్తమానంలోకి వెళదాం. అనగనగా ఒక రాణి ఆమెకు దేవుడున్నాడని, పునరుద్ధానం ఉన్నదని ఒక బోధకుడు చెబితే విని నమ్మలేకపోయింది. ఆమె తన వీలునామాలో ఇలా వ్రాసింది: నా సమాధి గట్టిగా కట్టండి, చలువరాతితో కట్టండి, దానిపై ఇలా వ్రాయండి: ఈ భూమిని నేను కొన్నాను, ఇది నాది, దీనిపై నాకు శాశ్వతమైన హక్కు ఉన్నది, దీనిని ఎవరూ తెరవకూడదు అని చెప్పింది. సరే, ఆమె చనిపోయింది. సమాధి కట్టుదిట్టం చేశారు. అయితే ఏదో ఒక చిన్న విత్తనము సమాధి సందులో పడి మొలిచి మొక్కై మ్రానై సమాధిని పగలగొట్టి వేరు క్రిందకు తన్ని నిలిచింది. సమాధి బద్దలైనది, తెరవబడినది. ప్రభువు 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనంలో మృతుల పునరుద్ధానమును, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడిను. పునరుద్ధాన ప్రత్యక్షత, ఆదరణకర్త ప్రత్యక్షత. నేటి అంశము దైవ ప్రత్యక్షత. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనములో అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. మమ్రే దగ్గర 3 మనుష్యులు ప్రత్యక్ష. ఇక్కడ త్రిత్వ దేవుని ప్రత్యక్షత చూస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ప్రత్యక్షత. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. ఇక్కడ అనాది కాలములోనే క్రీస్తు రక్షణ ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచు ఉన్నది. మహిమ ప్రత్యక్షత. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, నేటి అంశము దైవ ప్రత్యక్షత. నేటి లేఖన భాగములలోనికి వెళదాం రండి. పాత నిబంధన పాఠ్య భాగముగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు గమనిస్తే, ఇక్కడ మూల వచనము 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఉపాంశము తండ్రి ప్రత్యక్షత, నూతన పరచబడుట. సందర్భాన్ని గమనించినట్లయితే యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలుకు తాను జరిగించబోవు గొప్ప విమోచన కార్యమును దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. శుద్ధ జలముతో మీ అపవిత్రతను తీసివేస్తాను, నూతన హృదయము నూతన స్వభావమును మీకు అనుగ్రహించి నా ఆత్మతో నింపి మిమ్మును నా నామమున తిరిగి కట్టుదును అని చెప్తున్నటువంటి సందర్భం. విగ్రహారాధన ద్వారా కలిగినటువంటి అపవిత్రత తొలగించబడుతుందని, ఒకటి నూతన హృదయాన్ని ఇస్తానంటూ ఉన్నాడు, రెండవది నూతన స్వభావము ఇస్తానంటూ ఉన్నాడు,
రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని, సంపూర్ణముగా వారిని మార్చివేసి నూతన జనాంగముగా తీర్చిదిద్దుతానని చెప్పుచున్న దైవ సంకల్పము. 27వ వచనంలో అంటున్నాడు, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. దేవుడు వారిని క్షమించి పోషిస్తాను అని వాగ్దానము చేసి దుష్ప్రవర్తన విషయంలో సిగ్గుపడమని హెచ్చరించుచూ ఉన్నాడు. పత్రిక పట్టి భాగమును గమనించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 29 నుండి 39 వరకు చదవగా విని ఉన్నాం. ఇక్కడ ధ్యాన వచనము 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇక్కడ ఉపాంశము కుమారుని ప్రత్యక్షత ప్రేమను పంచుతుంది. రోమా క్రైస్తవులను లేఖనాల ద్వారా పౌలు భక్తుడు లేఖ ద్వారా విశ్వాసములో బలపరుస్తూ ఉన్నాడు. ఎలా బలపరుస్తున్నాడంటే కీర్తనాకారుని గురించి విన్నాం. కీర్తనాల గ్రంథము 44వ సంకీర్తన 22వ వచనంలో, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచు ఉన్నాము. ఇలాంటి అనుభవమును తెలియజేస్తూ ఉన్నాడు. మనలను ప్రేమించిన విజయుడైన క్రీస్తు చేత అధిగమించగలమనే గొప్ప విశ్వాసము, నిరీక్షణలు విశ్వాసులకు అందజేస్తున్న సందర్భం. 30వ వచనంలో అంటున్నాడు కదా, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానముల యందు విశ్వాసముంచి తాము తమ పాపములను ఒప్పుకొనిన వారిని అందరినీ నీతిమంతులుగా చేయును. 31వ వచనం నుండి 39వ వచనం వరకు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ మనకు అంతిమ విజయమును ప్రసాదిస్తూ ఉన్నది. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? 31వ వచనంలో అంటున్నాడుగా, ఇట్లుండగా ఏముందుమో దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించిన వెనుక ఆంతర్యం ఏమిటి అంటే, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచు ఉన్నదేను. ప్రియమైనటువంటి వారలారా, అబ్రాము దేవుని కొరకు తన కుమారుని ఎంత నమ్మకముగా అప్పగించాడో, అలాగే దేవుడు కూడా ఈ 32వ వచనంలో సర్వమానవాళి కోసము తన కుమారుని అప్పగించాడు. కావున తనను ప్రేమించు వారికి సమస్తమును అనుగ్రహించినని చెప్పుచూ ఉన్నాడు. 34వ వచనంలో గమనించినట్లయితే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము చేయువాడు గనుక పునరుద్ధానుడైన క్రీస్తు నుండి మనలను ఎవరునూ వేరు చేయజాలరు. మనకు రక్షణ ప్రసాదించుటకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయిచు ఉన్నాడు, ప్రేమను పంచుచూ ఉన్నాడు. స్వార్థపాటి భాగంలోకి వెళదాం. యోహాను స్వార్థ 17వ అధ్యాయము 20 నుండి 26 వచనాలు చదవగా విని ఉన్నాం. 21వ వచనము ధ్యాన వచనముగా చదువుకున్నాం. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచూ ఉన్నాను. ఇక్కడ ఆదరణకర్త ప్రత్యక్షత ఐక్యపరచబడుతూ ఉన్నది. ప్రభువు యొక్క మహాయాజక ప్రార్థన దేవుని యందు క్రీస్తు శరీరమై సంఘమందు విశ్వాసము ద్వారానే ఆనందము కలుగుతుంది. ఐక్యత యాంత్రికమైనది కాక, కుమారుని కొరకు దేవుడు ఎట్టి ప్రేమను కలిగి ఉన్నాడో అట్టి ప్రేమ విశ్వాసులు ఐక్యతను దృఢపరచుకుంటారు అని చెప్పుచున్నటువంటి సందర్భం. దేవుడు తనకు ఇచ్చిన మహిమను క్రీస్తు తన శిష్యులకు అనుగ్రహించాడు. క్రీస్తు మహిమను గుర్చి, 1, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుట మహిమ. 2, యేసు తన జీవితంలో దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని శిష్యులు గుర్తించాలి. సి, యేసు తండ్రికి సంపూర్ణ విధేయుడగుటలో దేవుని మహిమ ఉన్నది. డి, క్రైస్తవులు క్రీస్తు అనుభవములు పొందినప్పుడు, శిలువ అనుభవమును ఎరిగినప్పుడు తప్పక పరలోక మహిమ పొందుతారు. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో,
ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. 12వ వచనం, సహించిన వారిమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగును. భూలోక మహిమలో పాలివారమైతే పరలోక మహిమలో పాలివారం అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, భూలోక మహిమలో పాలివారమైతే పరలోక మహిమలో పాలివారం అవుతాం. క్రీస్తు శిలువ మహిమ కొరకు తనను తాను సిద్ధపరచుకున్నాడు. భవిష్యత్ మహిమ కొరకు శిష్యుల నిమిత్తము ప్రార్థించాడు. ఇది కుమారుల ఐక్యత, సంఘ ఐక్యత కొరకు ప్రార్థించే సంఘటన. హెచ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనంలో ఏక మనస్సు నూతన ఆత్మను ప్రేమించే వారికి ఇస్తానంటూ ఉన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. 1000 తరముల వరకు దీవెన ప్రేమిస్తే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆస్తికర్తలుగా చేయబడతారట ప్రేమిస్తే. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. దేవుని ఇంటివారమై ఉంటాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. పైవన్నీ జరగాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు దేవునిని ప్రేమిస్తాం. ఆ ఆజ్ఞలు భారమైనవి కావు. మన జీవితాల్లో అనేకమైన కార్యాలు పైన చెప్పబడినవన్నీ జరిగించడానికి ఆయన సిద్ధహస్తుడు. నేటి అంశము దైవ ప్రత్యక్షత. తండ్రి ప్రత్యక్షత నూతన పరుస్తూ ఉన్నది. కుమారుని ప్రత్యక్షత ప్రేమను పంచుతూ ఉన్నది. ఆదరణకర్త ప్రత్యక్షత ఐక్యపరుస్తూ ఉన్నది. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి మనల్ని ఆత్మీయముగా బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మీ ಎಲ್ಲರಿಗೂ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరొక వీడియో చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఆమేన్.